సిఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. పట్టణంలో టిప్పర్లు అంబేద్కర్ నగర్లోని అండర్ బ్రిడ్జ్ వైపు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించామని, అలాగే అండర్ బ్రిడ్జ్ వద్ద నీరు నిలవకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని అశోక్ నగర్ మరియు అంబేద్కర్ నగర్ వద్ద ఉన్న అండర్ బ్రిడ్జిలను ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ మరియు ఆర్ఎండ్బి పోలీస్ అధికారులు పరిశీలించారు. అలాగే కోర్టు సెంటర్ వద్ద ఇటీవల టిప్పర్ ఢీకొని కూలిపోయిన స్తంభాన్ని పరిశీలించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, పట్టణంలో టిప్పర్లు అశోక్ నగర్ అండర్ బ్రిడ్జ్ వద్ద రాకపోకలు సాగించడంతో నిరంతరం ట్రాఫిక్ సమస్య వస్తుందని, టిప్పర్లు అంబేద్కర్ నగర్ అండర్ బ్రిడ్జ్ వైపు రాకపోకలు సాగించేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆదేశించామని వెల్లడించారు. అలాగే అంబేద్కర్ నగర్ అండర్ బ్రిడ్జ్ వద్ద నీరు నిలవకుండా 2 రోజుల్లో మున్సిపల్ ఆర్ఎండ్బి మరియు రైల్వే అధికారులు పరిశీలించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని పేర్కొన్నారు. ఈ పరిశీలనలో పట్టణ సిఐ శేఖర్ బాబు, నాయకులు బిల్లు చెంచురామయ్య, రహీం, వెంకటేశ్వరరాజు, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. చాలా రోజుల నుంచి అండర్ బ్రిడ్జ్ దగ్గర పెద్ద పెద్ద టిప్పర్లు రావడం వల్ల ఉదయం పూట స్కూల్కి వెళ్ళే విద్యార్థులు కానివ్వండి, అలాగే రోజు పోయేటువంటి ప్రజలకు కానీ చాలా ఇబ్బందిగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అనేక సార్లు కూడా నాకు ఫోన్లు చేసి అక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం ఉంది, దాని ఏదో చేయమని చెప్తున్నారు. ఈ సందర్భంగా మా 1 టౌన్ సిఐ గారిని, అలాగే 2 టౌన్ సిఐ గారిని ఇద్దరు కూడా రమ్మన్నాము. వచ్చి కూడా చూపించాము పరిస్థితి అంతా కూడా. మేము చెప్పేది ఒకటే, టిప్పర్ల యజమానులకి దయచేసి ఎవరు కూడా ఆ రూట్ని వెళ్ళొద్దు, ఈ అంబేద్కర్ కాలనీ రూట్న వెళ్ళండి. ఎందువల్లంటే మీ వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. అట్లాగే మీ వల్ల మొత్తం రోడ్డు అనేవి కూడా ధ్వంసం అయిపోయినాయి. దానికి కారణం టిప్పర్లే. కాబట్టి త్వరలో వాళ్ళతో మీటింగ్ పెట్టి ఎక్కడైతే ఇవన్నీ రోడ్లు పగిలిపోయాయో అవన్నీ కూడా వాళ్ళ ద్వారా ఖచ్చితంగా చేయించాలని చెప్పి అధికారులు కూడా తెలియజేస్తున్నాం. దయచేసి ఆర్ఎండ్బి అధికారులు కానివ్వండి, మున్సిపల్ అధికారులు కానివ్వండి, ఈ గూడూరు పోలీస్ అధికారులు కూడా టిప్పర్లు ఏదైతే ఎంపై అవుతాయో వాళ్ళ టిప్పర్లకు సంబంధించిన యజమానులతో మాట్లాడి, బాధ్యత వాళ్లే కాబట్టి అవన్నీ కూడా చేయించమని చెప్పి కూడా చెప్తున్నాను. నేను కూడా వాళ్ళతో మాట్లాడతానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఇక అంబేద్కర్ సంబంధించినటువంటి ఈ రూట్కి వచ్చే లోపలికి ఏంటంటే ఇక్కడ నీళ్లు మొత్తం కూడా స్టాగ్నెంట్ అయిపోతున్నాయి. గతంలో రైల్వే వారు చిన్న ఒక పైప్ వేసి అన్ని నీళ్ళు వచ్చేటప్పటికి అది బ్లాక్ అయ్యే పరిస్థితి అని చెప్పి చెప్తున్నారు ఆ స్థానికులు, మున్సిపల్ మినిస్టర్లు అందరూ కూడా. అది కూడా ఆర్ఎండ్బి డిఈ గారు కూడా వాళ్ళతో మాట్లాడారు. అది కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ సోమవారం వచ్చి మున్సిపాలిటీ ప్లస్ ఆర్ఎండ్బి అలాగే ప్లస్ రైల్వే ముగ్గురు వచ్చి దాన్ని చూసి ఏ విధంగా నీళ్లు మళ్లించాలో ఆ విధంగా చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతాయని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే కోర్టు సెంటర్లో పోల్ ఒకటి టిప్పర్కు సంబంధించిన వాళ్ళు గుద్దేసి వెళ్ళిపోయారు. టిప్పర్కు సంబంధించిన వాళ్ళతో కూడా మాట్లాడాం, కమిషనర్ గారితో కూడా మాట్లాడాం. అవి త్వరలో ఒక 1 వీక్ 10 డేస్ లోపల అక్కడ కూడా యాక్చువల్గా ఏ విధంగా పోల్ ఉందో ఆ పోలు వేయించేందుకు కూడా కమిషనర్ గారు, డిఈ గారు కూడా చేస్తామని చెప్పారు. అది కూడా పూర్తవుతుందని తెలియజేస్తున్నాం. దయచేసి అలవాటయ్యేంత వరకు, అంటే ఒక సిస్టమ్ అలవాటు కాల గూడూరులో, ఆ సిస్టమ్ అలవాటు చేయాల్సింది మా పోలీసు వాళ్ళు. డిఎస్పీ గారితో కూడా డిస్కస్ చేద్దాము. ఆ సిస్టంలో పోతే ఎవరికి ఇబ్బంది ఉండదు, ఇక్కడ ప్రజలకి ఇబ్బంది ఉండదు, మనకి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఆ సిస్టమ్ని ఫాలో చేయమని చెప్పి పోలీసు వారిని అందరినీ కూడా కోరుతున్నా. డిఎస్పీ గారితో కూడా మాట్లాడతామని చెప్పి తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి ఆర్ఎండ్బి అధికారులు, మున్సిపల్ అధికారులు, అలాగే రైల్వే అధికారులు ఈ సమస్యని ఎంత త్వరగా పరిష్కరిస్తే అంత త్వరగా ప్రజలు ఊరు పీల్చుకుంటారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే యాక్సిడెంట్లు విపరీతంగా అవుతున్నాయి, యాక్సిడెంట్లు దారుణంగా అవుతున్నాయి, పడిపోతున్నారు. కాబట్టి దీన్ని కూడా ఏ విధంగా చేయాలో, స్పీడ్ బ్రేకర్స్ అవసరమైతే వేయాల్సి వస్తే ఆర్ఎండ్బి అధికారులు వేయండి. మీరు వేయలేకపోతే ఇంకా ప్రజల తరపున నేనే ఇస్తా. ఎక్కడ ప్రజలు ఈ డివైడర్స్ కావాలంటారో
మీరు ఒక అబ్జెక్షన్ పెట్టినా మాత్రం నేను చేస్తా. ఎందుకంటే అది లేకపోతే ఈ ప్రమాదాలు నివారించలేం మనం. కాబట్టి దయచేసి అది కూడా మీరు ఒకసారి చూడమని చెప్పి ఆర్ఎన్ గారికి కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి ఇద్దరు సీఏలు కూడా ఈరోజు ఇక్కడే ఉన్నారు. కాబట్టి ట్రాఫిక్ అంతా మీ బాధ్యత కాబట్టి దయచేసి అవన్నీ కూడా చేయమని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఏదైనప్పటికీ గూడూరులో అంటే అంతా ఒకేసారి బాగు చేయలేము. బాగు చేయడానికి మేమే పైన దిగిరాలేదు. మేము కూడా మీలాంటి సాధారణ మనుషులమే. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి మీకు తెలుసు. విజయవాడ మొత్తం తుఫాను వచ్చి మొత్తం కొన్ని వేల మంది కుటుంబాలు అన్యాయం అయిపోయినాయి. ఆ బిజీలో బాబు గారు నిద్రాహారాలు మాని అక్కడ పనిచేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు అందరూ కూడా. అలాగే అక్కడ గూడూరు కూడా చాలామంది దుప్పట్లు లేక బాధపడుతున్నారని చెప్పి కూడా చెప్పారు. దానికి కూడా దుప్పట్ల విషయం కూడా ఆలోచించి ఒక 5 లక్షలకి దుప్పట్లు గూడూరు నుంచి కొనుక్కొని మేము సొంతంగా ఆ డబ్బుతో తీసుకెళ్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అందరూ కూడా గూడూరు పట్టణంలోని స్థానిక జీఎస్ రాయల్ హైస్కూల్ నందు టీచర్స్ డే సందర్భంగా ఇన్నర్వీల్ క్లబ్ ఆంధ్ర మహిళా మండలి ఆధ్వర్యంలో స్కూలుకు బీరువా అందజేయడం జరిగింది. టీచర్స్ డే సందర్భంగా హైస్కూల్ నందు గల ఉపాధ్యాయులను క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు. గూడూరు పట్టణంలోని స్థానిక జీఎస్ రాయల్ హైస్కూల్ నందు టీచర్స్ డే సందర్భంగా ఇన్నర్వీల్ క్లబ్ ఆంధ్ర మహిళా మండలి ఆధ్వర్యంలో స్కూలుకు బీరువా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ టీచర్స్ డే అనేది సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని టీచర్స్ డే జరుపుకుంటామని, సర్వేపల్లి రాధాకృష్ణ టీచర్ నుంచి ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగారని, టీచర్స్ అందరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్నర్వీల్ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ తనూజ, సెక్రటరీ అనిత, స్నేహలత, పరంజ్యోతి, జీవని, శశిరేఖ, లక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మా ఇన్నర్వీల్ మరియు మహిళా మండలి సభ్యులకి, ఇక్కడికి ఈ స్కూల్ టీచర్స్కి అందరికీ నా నమస్కారములు, పిల్లలకి నా ఆశీస్సులు. ఈరోజు అందరికీ తెలిసిందే టీచర్స్ డే. మనకు టీచర్స్ డే అనేది రాధాకృష్ణన్ గారి జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం మనం సెప్టెంబర్ 5th సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఆయన చిన్న టీచర్ స్టేజ్ నుంచి ప్రెసిడెంట్గా ఎదిగారు. అది చాలా గొప్ప విషయం. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని అందరూ కూడా అంత అంకిత భావంతో టీచర్లు బాగా పిల్లల్ని తీర్చిదిద్దాలని కూడా నేను కోరుకుంటున్నాను. నేటి పౌరులే భావి భారత మనకు పెద్ద అయిన తర్వాత మీ వల్లనే మన దేశం అంతా బాగుపడాలన్నా, నష్టపోవాలన్నా, ఏం కావాలన్నా కూడా పిల్లలదే బాధ్యత. కాబట్టి మంచి బాధ్యత గల పౌరులుగా పిల్లల్ని తీర్చిదిద్దడం అనేది టీచర్ల యొక్క కర్తవ్యం. అది వాళ్ళ అంకిత భావంతో నెరవేరిస్తే మనకు ఈరోజు జరుగుతుండే అరాచకాలు అలాంటివన్నీ కూడా ఉండకపోతాయి. ప్రతిరోజు మనం గమనిస్తున్నాము పిల్లలు ఎంత పాడైపోతున్నారో. దానికి ముఖ్యంగా టీచర్స్ని అనబడలేదు, పేరెంట్స్ కూడా బాధ్యత వహించాలా. తల్లి అనేది మొదటి గురువు అని చెప్తారు పిల్లలకి. స్కూల్కి రాకముందరే తల్లి మనకందరికీ కూడా నేర్పిస్తుంది ఎట్లా ఉండాలి ఏంటి అనేది. కాబట్టి ప్రతి పేరెంట్ కానీ ప్రతి టీచర్ కానీ బాధ్యతగా మనకు పిల్లల్ని మంచి పౌరులుగా దిద్దే బాధ్యత తీసుకోవాలని కూడా అందరినీ కూడా కోరుకుంటున్నాను. అట్లాగే ఫస్ట్ స్థానం గురువుకే ఇచ్చారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర అంటారు. అంటే గురువు ఈ ముగ్గురు దేవుళ్ళతో కూడా సమానంగా మనం భావించాలి. అట్లాగే గురువుకు ఉండే ప్రాధాన్యత ఇంకెవ్వరికీ కూడా లేదు. ఎంత పెద్దవాళ్ళైనా కూడా, ఎంత కలెక్టర్ అయినా కూడా వాళ్ళు ఒకప్పుడు ఒక విద్యార్థిగా ఉన్నప్పుడు ఆ టీచరే వాళ్ళకి గొప్ప. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితంలో మర్చిపోలేరు. ఇప్పుడు నన్ను కూడా, నేను ఎస్ఎంజీ స్కూల్లో చదివాను, ప్రతి క్లాస్ టీచర్ని కూడా ఇప్పుడు నాకు గుర్తున్నారు పేర్లతో సహా. కాబట్టి మనకు విద్యాబుద్ధులు నేర్పించిన టీచర్లను మనం ఎంతో గౌరవించడం కూడా నేర్చుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా చదువు అనేదే కాకుండా ముఖ్యంగా ఇప్పుడు కాలంలో బాగానే చదివేస్తున్నారు, ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు చేసేసుకుంటున్నారు. ప్రతి ఇంట్లో కూడా ఒకరు, ముగ్గురు, 5గురు సాఫ్ట్వేర్లు, ఇంజనీర్లు అందరూ ఉంటున్నారు. బాగా సంపాదన కూడా పెరుగుతుంది. కానీ చాలామందికి కూడా వాళ్ళకి క్యారెక్టర్ అనేది లేకుండా పోతుంది. కాబట్టి టీచర్స్ వాళ్ళ పిల్లల్ని మరీ కూడా నేను కోరుకునేది వాళ్ళని మంచి క్యారెక్టర్ బాగా ఉండేలాగా వాళ్ళని తీర్చిదిద్దాలని కూడా నేను కోరుకుంటున్నాను. చదివే కాదు ముఖ్యంగా మనకు కావాల్సింది, చదువు కొంచెం తక్కువైనా పర్వాలేదు, వాళ్ళు మంచి పౌరులుగా ఎదగాలని కూడా మిమ్మల్ని అందరిని కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే టీచర్స్ కూడా వెనకబడ్డ పిల్లడము, తర్వాత శశికళ మేడం మీకు అందరికీ పరిచయిస్తులే, వాళ్ళు ప్రోత్సాహం చేసినందువల్లే మనకి ఈరోజు ఈ స్కూల్కి మా ఇన్నర్వీల్ ప్రెసిడెంట్ అయినటువంటి డాక్టర్ తనూజ గారు ఈరోజు ఈ స్కూల్కి ఆ బీరువాని కూడా డొనేట్ చేస్తున్నారు. వారికి
ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతున్నాను. ఈ సంవత్సరం మాకు బాగా మంచి ఇన్నర్ వీల్కి మంచి ప్రెసిడెంట్, సెక్రటరీ బాగా యాక్టివ్గా అన్ని కార్యక్రమాలు కూడా చేసుకుంటున్నాము. ముందుగా మీకు అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితికి అందరూ హ్యాపీ వినాయక చవితి. అందరూ కూడా పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా చిన్న మట్టి వినాయకులనే మాత్రమే పూజించండి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అవి ఇవి కలర్లు అన్నీ లేకుండా మట్టితో చేసినవి మనకు కరిగిపోయేలాగా నీళ్ళల్లో పెట్టేసినా ఎక్కడ వదిలేసినా అది లోపల భూమిలోకి కరిగిపోయేలాంటి వినాయకుడి బొమ్మల్ని కూడా మీరు అందరూ కూడా వాడాలని కూడా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీరు కూడా ముఖ్యంగా టీచర్లను బాగా రెస్పెక్ట్ ఇవ్వండి. వాళ్ళు ఏం చెప్తే అలాగా చేయండి. బాగా చదువుకొని మంచి వృద్ధిలోకి రావాలి. ఈరోజు మేము ఇక్కడికి వచ్చింది కూడా మీ అందరి భవిష్యత్తు బాగుండాలని మిమ్మల్ని అందరినీ కూడా బ్లెస్ చేయడానికే వచ్చాము. అప్పుడప్పుడు కూడా మేము వస్తూనే ఉంటాము. లాస్ట్ ఇయర్ కూడా మీ స్కూల్లోనే టీచర్స్ డేకి టీచర్స్ని అందరినీ కూడా సన్మానించడం జరిగింది. ఈరోజు కూడా ముఖ్యంగా టీచర్స్ అందరికి కూడా శుభాభినందనలు తెలుపుకుంటూ ఈరోజు ఇక్కడ అవకాశం ఇచ్చిన మీ స్కూల్ వాళ్ళకి కూడా నాకు ధన్యవాదాలు. నేను 2 విషయాలు చెప్తాను. మామూలుగా పూర్వకాలంలో రాజుల దగ్గర నుంచి దేవుడి దగ్గర వరకు ప్రతి ఒక్కరు గురుకులాల్లో చదువుకునేవాళ్ళు. అంటే ఆ రోజుల్లోనే గురువులకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. మహారాజులు వాళ్ళంతా ప్యాలెస్ల్లో పెరిగినా కానీ గురుకులాల్లోనే ఉండి ఆకులు అలవలు తిరుగుతూ కష్టపడి గురువుల దగ్గర అన్నీ నేర్చుకునేవాళ్ళు రాజులు కూడా. అందుకే మనం ఎప్పుడు మన సంస్కృతిలో అంతా గురువుకే ఇంపార్టెన్స్ ఉంది. పూర్వకాలంలో ఒక గురువు ఒక శిష్యుడి దగ్గరికి పోతే గురువు ఒక తడికల బుట్టిచ్చి ఈ బుట్టతో నీళ్లు తీసుకురమ్మని చెప్పాడంట. ఆ చెరువులో నుంచి ఎన్నిసార్లు బుట్టలో నీళ్లు తీసుకొచ్చినా ఆ అబ్బాయి అలసిపోతున్నాడే కానీ నీళ్లు పరిగెత్తాడు, పడుకున్నా, లేచాడు, ఎన్నిసార్లు తీసినా బుట్టలో మాత్రం నీళ్లు నిలవట్లే. అప్పుడు గురువుని అబ్బాయి తెలుసుకున్నా కానీ గురువుని ప్రశ్న చేయలేదన్నమాట. గురువు చెప్పాడంటే దానికి ఏదో కారణం ఉంటుంది అని చెప్పి ఆ అబ్బాయి నీళ్లు మోస్తానే ఉన్నాడు. తట్లో మాత్రం నీళ్లు నిలబడనే లేదు. లాస్ట్కి ఆఖరికి గురువు దగ్గరికి పోతే నీళ్లు నిలబడదు, కానీ దీంట్లో ఇది నల్లగా ఉండేది ఈ బుట్ట, నువ్వు ఇన్నిసార్లు నీళ్లు తెచ్చినందువల్ల తెల్లగా అయింది అంటే అప్పుడు మనం ఎంత కష్టపడి పని చేస్తే అంత బాగా పైకి వస్తామన్నమాట. మనం ఏదన్నా కోరుకొని ఆ కోరిక సాధించేదాకా శ్రమించాలని అర్థం అన్నమాట. అట్లే ఒక రాజు ఉండేవాడు అన్నమాట. ఆ రాజుని అడిగారు అన్నమాట, నీకు తల్లిదండ్రులు ముఖ్యమా గురువు ముఖ్యమా అంటే నాకు గురువే ముఖ్యము, గురువు తల్లిదండ్రులు ముఖ్యం అంటాడు. ఫస్ట్ తల్లిదండ్రులు నన్ను ఆకాశంలో నుంచి భూమి మీదకి తీసుకొచ్చారు, కానీ గురువు ఇంకా ముఖ్యము అని గురువు ఇంకా ముఖ్యము, నేను భూమి మీద ఉండేవాడిని, నాకు చదువు చెప్పి నేను ఎంతో ఉన్నతికి ఎదిగేదానికి నాకు గురువు సహాయపడాడు అని చెప్తారన్నమాట. అంటే మన చరిత్రలో అంతా కూడా గురువుకి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఈ రోజుల్లో ఏంటంటే చదువు మమ్మల్ని అంతా గోడ కుర్చీ చేయించేవాళ్ళు, హోంవర్క్ చేయకపోతే కొట్టేవాళ్ళు, బెత్తాలతో కొట్టేవాళ్ళు. ఈరోజు కొడితే తల్లిదండ్రులు అందరు టీచర్ల మీదకి వచ్చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు చదువు అని చెప్తే మనల్ని బాగుపడు అని చెప్పేదానికి అర్థం అన్నమాట. మనల్ని తిట్టారంటే వాళ్ళ మీదకి మనకేం కక్ష ఉండదు. వాళ్ళకి మనం బాగుపడాలని టీచర్లందరూ మనం తిడతారు. అందుకని వాళ్ళు చెప్పింది విని మీరందరూ చదువుకొని పైకి రావాలని కోరుకుంటున్నాను. నాకు మీకు అవకాశం ఇచ్చినందుకు మా ఇక్కడికి ఇచ్చేసిన టీచర్స్ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అట్లాగే పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఈరోజు సెప్టెంబర్ 5 సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు జరుపుకుంటున్నాం మనం. వాళ్ళ నాన్నగారు వీరాస్వామి గారు, తల్లి సీతమ్మ. ఆయన తమిళనాడులోని తిరుచానూరులో జన్మించారు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఆయన 21 సంవత్సరానికే మెడ్రాస్ ప్రెసిడెన్సీ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా జాయిన్ అయ్యారు. ఆయన ఎంత బాగా చదివి ఉంటే అంత 21 సంవత్సరాలకే ప్రొఫెసర్గా వెళ్ళారు అక్కడికి. అట్లాగే బెంగళూరులో కూడా ప్రొఫెసర్గా చేశారు. అట్లాగే బనారస్ యూనివర్సిటీలో కూడా ఆయన ప్రొఫెసర్గా చేశారు. ఆయన పుట్టినరోజు వచ్చి 1888 సెప్టెంబర్ 5. కాబట్టి ఆయన శిష్యులందరూ ఆయన్ని మీ బర్త్డేని ఘనంగా జరుపుతాము అంటే, లేదు నా బర్త్డేని మీరు టీచర్స్ డేగా జరుపుకుంటాము అని చెప్పి ఆయన చెప్పారు. ఆయనకి టీచర్ల మీద ఉన్న గౌరవంతో. అట్లాగే ఇప్పుడు మేడం గారు చెప్పారు, టీచర్స్ పిల్లల్ని ఎవరిని ఊరికే కావాలనే కొట్టడము తిట్టడం అవన్నీ చేయరు. మీరు క్రమశిక్షణతో ఉండాలా, బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలా అనే ఉద్దేశంతోనే వాళ్ళు మీకేమైనా దండించినా కొట్టినా తిట్టినా కానీ మీరు ఇంకా క్రమశిక్షణతో పెరిగేదానికి చూడాలి. కానీ ఇంటికి పోయి
అట్లాగే ఎప్పుడైనా క్రమశిక్షణతో ఉండే పిల్లలే రేపు జీవితంలో బాగా పైకి వస్తారని కూడా కోరుకుంటున్నాను. ఇంకొక విషయము, అందరూ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారినే చెప్పుకుంటారు. నేను ప్రతి సంవత్సరం చెప్తానే ఉంటాను, టీచర్స్ డే రోజు సావిత్రిబాయి ఫూలే గారు కూడా మహిళలు చదువుకునేదానికి ఆమె ఎంతో శ్రమపడ్డారు, ఆమె ఎంతో పాటుపడ్డారు. ఆమెని రాళ్లతో కొడుతున్నా కానీ బ్రాహ్మణ విద్యార్థుల్ని వాళ్ళందరినీ చదువుకునేదానికి పంపించేవాళ్ళు కాదు. చిన్నప్పుడంతా ఆమె వాళ్ళ ఇళ్ళకి పోయి ఆ పిల్లలందరినీ తీసుకోబోయి చదివించి పాఠశాలలో సభ్యులందరూ మరి ఇంటర్వ్యూలు మరి తనుజ మేడం గారు మనకి మన పాఠశాలకి బీరువా ఇచ్చారు. మనం అడిగాము అందరినీ మా పాఠశాలలో బీరువాలు కావాలి అని, మేడం ఇచ్చారు. మన పాఠశాల తరఫున మేడంకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. వినాయక చవితి సందర్భంగా గూడూరు పట్టణంలోని పలు కూడళ్ల వద్ద గణనాథుడి విగ్రహాలు, పూజా సామాగ్రి తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేశారు. కొనుగోలుదారులతో సందడి వాతావరణం నెలకొంది. అలాగే పలు సెంటర్లలో వినాయక విగ్రహాలకు స్టేజీలు ఏర్పాటు చేస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల భక్తులు పట్టణం నుండి భారీ విగ్రహాలు కొనుగోలు చేసి తమ గ్రామాలకు తీసుకువెళుతున్నారు. ఏదైనా బురదలు పెట్టిన విందూరు గ్రామంలో శ్మశాన వాటికకు వెళ్లే దారి ఆక్రమణలకు గురైందని, ఎవరైనా మృతి చెందితే తీసుకువెళ్లేందుకు దారి లేక ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు వెంటనే సమస్యను పరిష్కరించాలని నిన్న మృతి చెందిన మహిళ మృతదేహంతో గ్రామ సచివాలయం వద్ద గ్రామస్తులు నిరసన చేపట్టారు. గూడూరు మండలం విందూరు గ్రామం సచివాలయం వద్ద మహిళా మృతదేహంతో గ్రామస్తులు బైఠాయించారు. గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న శ్మశాన వాటికకు వెళ్లే దారిని కొంతమంది ఆక్రమించారని, అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నామని వెల్లడించారు. అంత్యక్రియలకు శ్మశాన వాటికకు వెళ్లే దారి చూపించాలని డిమాండ్ చేశారు. మేము మా గ్రామానికి 3 ఎకరాల 87 సెంట్లు అంటే 647, 648 సర్వే నెంబర్లో 1916లో ఈ గ్రామానికి శ్మశాన వాటిక ఏర్పాటు జరిగింది. అది డైక్లెట్లో ఉంది, కలెక్టర్ ఆఫీస్లో ఉంది. తర్వాత 1916లో దానికి ఒక రోడ్డు 647 సర్వే నెంబర్లో 54 సెంట్ల విస్తీర్ణంతో ఒక రోడ్డు వేయటం కూడా జరిగింది. అప్పటి నుంచి గత 5 సంవత్సరాల వరకు కూడా మేము ఎవరు చనిపోయినా హిందువులు, బీసీలు అయితేమి, ఓసీలు అయితేమి అందరం కూడా ఆ శ్మశాన వాటికలోనే కార్యక్రమాలు జరుపుకొని వచ్చేవాళ్ళం. కానీ ఎవరు మమ్మల్ని ఏ రోజు కూడా గతంలో ఎవరు కూడా మమ్మల్ని ఇది పట్టా భూమి, ఇది మా సొంత భూమి, మీరు పోయేదానికి లేదు అని ఎవరు అడిగేలా. ఈ మధ్య కాలంలో కొత్తగా ఒక అతను ఒక పొలం కొని మీరు పోయేదానికి లేదు అన్న తర్వాత మేము ఆర్డీఓకి తెలియపరిచాం. ఆర్డీఓ వచ్చి మొత్తం విస్తీర్ణం అంతా సర్వే చేసి ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయమని సెక్రటరీ గారికి బాధ్యతలు ఒప్పచెప్పితే ఈ 17 నెలలైనా ఈ రోజుటి వరకు వాళ్ళకి ఎలాంటి నోటీసులు ఇచ్చారే కానీ వాళ్ళు ఖాళీ చేయమని లేదు. ఇదే ఆలోచన అనుకొని మాకు ఏదో 3 సెంట్లలో దారి ఉంటే దాన్ని కూడా లోడేశారు.
ఈరోజు శవాన్ని కాదు కదా, కనీసం కుక్క పిల్ల పోయేదానికి కూడా దోవలేదు. అందువల్లే మేము 1.5 సంవత్సరం నుంచి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం, ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాం, ఎంఆర్ఓని కలిసాం. ఎవరిని కలిసినా చేస్తాం, చూస్తాం, పడతాం. ఇదే అన్నీ. అంటే ఏంటంటే దీన్ని ఏదో జిమ్మిక్కులు అంటే అధికారుల చేతివాటం చూపించి రకరకాల జిమ్మిక్కులు చేసి ఎక్కడ వాళ్ళ తప్పులు బయట పడతాయోనని వాళ్ళని నించున్నారు సార్. మాకు అది ఆ దారి మాకు వాళ్ళ బాటగా ఉండింది. ఆ మాగాడిని కూడా తీసుకొని పోతున్నారు మా పెద్దవాళ్ళు కూడాను. ఇక ఈ ఊరు మొత్తం ఆనే పొడుస్తుంది. కాపాళ్ళు అయితే కమ్మోళ్ళు అయితే ప్రతి కులాన్ని ఈ బుద్ధు 10 సంవత్సరాల నుంచి దారి లేకుండా చేసేసారు. 10 సంవత్సరాల నుంచి దారి లేకుండా చేసి ఎట్ట దిగుతట ఆ పక్క రోడ్డు ఉందని అట్టు పోయారు. ఈ బుద్ధు మాకు దారి అడిగితే మీకు దారి లేదని చెప్తున్నారు. మా పరిస్థితి ఏంటి? మేము ఆడ పూడ్చుకోవాలి. మేము మమ్మల్ని మేము ఇళ్లలో పూడ్చుకోవాలా? ఎవరు దానికి ఎవరు కట్టలేరా? మాకేం గవర్నమెంట్ లేదా? మేమేం ఓట్లు వేయడం లేదా? మేము జనాభా లెక్క కాదా? కాదు, జనాభా లెక్కలో లేము మేము. ఇంట్లో గ్రామం మీద మాకు శ్మశానానికి దావలేదంటే ఏం సారముదే? విజయవాడలో వరద బాధితులను ఆదుకునేందుకు గూడూరు పట్టణంలోని పలు అసోసియేషన్లు మరియు తమ వంతుగా ఆర్థిక సహాయ చెక్కులను ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ కు అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎమ్మెల్యే సునీల్ కుమార్ దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. గూడూరు పట్టణ సమీపంలోని బాలాజీ లెమన్ మార్కెట్ కార్యాలయంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు వరద బాధితుల సహాయార్థం మార్కెట్ అసోసియేషన్ తరపున 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చెక్కును ఎమ్మెల్యేకి అందజేశారు. అలాగే చిల్లీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 50,000 రూపాయల చెక్కును ఎమ్మెల్యేకి అందజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ ఏ విపత్తు జరిగినా గూడూరు పట్టణంలో దాతలు వారి వంతుగా సహాయం అందించడం గర్వంగా ఉందని అన్నారు. విజయవాడలో వరద పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని, ప్రజలు ఇంకా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2-3 రోజుల్లో నా వంతుగా 5 లక్షల రూపాయల విలువ గల బ్లాంకెట్స్ తీసుకువెళ్లి అందిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తలమంచి సిద్ధారెడ్డి, పెంచల నాయుడు, మస్తాన్ నాయుడు, వెంకటేశ్వరరాజు, బాలకృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. లెమన్ మార్కెట్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా నా నమస్కారం. చాలా సంతోషం. ఇప్పుడే పెద్ద ఆయన చెప్పాడు, రాష్ట్రంలో ఏ విపత్తు జరిగినా మా లెమన్ మార్కెట్ అసోసియేషన్ ముందుంటుంది. ఎవరైనా కానీ ఇటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు, రాష్ట్రంలో ఉన్నప్పుడు మా వంతు సహాయ సహకారాలు మేము అందిస్తామని చెప్పి కూడా చెప్పారు. దాని ఉదాహరణగా గతంలో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు, రోసయ్య గారు ఉన్నప్పుడు, బాబు గారు ఉన్నప్పుడు, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వచ్చిన విపత్తుకి మీరందరూ కలిసి 2 లక్షల రూపాయలు సాయం అందించడం నిజంగా చాలా సంతోషం. మీ అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గూడూరులో ఇప్పుడే కాదు, ఇక్కడికి వస్తే మా సొంత బంధువులతోనూ మా వాళ్ళతో ఉన్నటువంటి లెమన్ మార్కెట్ అసోసియేషన్కి వస్తే, ఎందుకంటే మీతో మాకు ఉన్నటువంటి అనుబంధం, అలాగే పెద్ద ఉన్నటువంటి గౌరవం పెద్ద అంటే ఏమన్నా కానీ ఈరోజు గూడూరు టౌన్లో చాలామంది దాతలు ఈ యొక్క తుఫానుకి డబ్బులు సాయం చేస్తున్నారు, చెక్కు రూపేణ ఇస్తున్నారు. అందరికీ చెప్తున్నాం, డబ్బులు మాత్రం అట్లా ఇవ్వద్దు. ఏదైనా సరే చెక్కు తీసి డీడీ ఇస్తే అవి తీసుకెళ్ళి లోకేష్ బాబు గారికి కానీ, బాబు గారికి కానీ ఎవరు ఉంటే వాళ్ళకి ఇచ్చేదానికి నేను 2-3 రోజుల్లో వెళ్తాను. కాబట్టి డీడీ తీసి ఇస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే అక్కడ పోయించిన వాళ్ళు చెప్తున్నారు, చాలా దారుణంగా ఉందన్న పరిస్థితి అక్కడ. అట్లాగే బ్లాంకెట్స్ కూడా లేవని కూడా చెప్పారు. నేను ఒక 5 లక్షల రూపాయలకి బ్లాంకెట్స్ కూడా తీసుకుని అక్కడికి వెళ్తున్నాను. అక్కడే పర్చేజ్ చేసి వెళ్తున్నాను. ఎందుకంటే ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు ఒక సహజ మనిషిగా, ఒక పౌరుడిగా ఖచ్చితంగా మా వంతు సహాయం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది, ప్రతి ఒక్కరు కూడా ఉంది. కాబట్టి ఆ ఉద్దేశంలోనే ఆ యొక్క సహాయ కార్యక్రమాలు చేసేదానికి కూడా ఇక్కడ నుంచి గూడూరు నుంచి కూడా 3 రోజులు అందరూ కూడా బయలుదేరి వెళ్తున్నామని చెప్పి తెలియజేస్తాం. నేనే కోటా సునీల్ గారు నిన్న అక్కడికి వెళ్ళి దాదాపు 3,50,000 రూపాయలు సంబంధించినటువంటి వాటర్ బాటిల్స్ కానివ్వండి, రొట్టెలు కానివ్వండి, పండ్లు కానివ్వండి అన్నీ కూడా తెచ్చాడు. ఆయన ఉదయం అడిగితే చెప్పాడు పరిస్థితి అంత అన్యాయం ఉంది, ఏడొస్తున్నారు, మనం ఇస్తుంటే 3 రోజుల నుండి 2 రోజుల నుండి భోజనాలు లేక అలాంటిపోతున్నారన్న అక్కడ అని చెప్పాడు. అలాగే ముఖ్యంగా బ్లాంకెట్ చాలా అవసరమని చెప్పాడు. కాబట్టి 5 లక్షల విలువ చేసే బ్లాంకెట్స్ కూడా తీసుకుని వెళ్తున్నాను. అవి కూడా నేను తీసుకుని వెళ్తున్నాను. ఎవరు సహాయం చేసింది కాదు, నేనే నా సొంతంగా తీసుకెళ్తున్నాను అని చెప్పి
గూడూరులో ఉన్నటువంటి దాతలందరూ కూడా మరొకసారి చేతులెత్తి అందరినీ కూడా ప్రార్థిస్తున్నా. దయచేసి ఆదుకోండి. రేపు మనకు విపత్తు జరిగినప్పుడు ఇతర జిల్లాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆదుకునే విధంగా మన గూడూరు రేడియో ప్రత్యేకత ఉంది కాబట్టి అందరూ కూడా సాయం చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి లెమన్ మర్చెంట్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మా పెద్దలు సిద్ధారెడ్డి గారికి అలాగే పెంచరాణి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ డాక్టర్ సునీల్ కుమార్ గారు మన ఎమ్మెల్యే ఈరోజు ఈ మధ్యకాలంలో జరిగిన ఈ తుఫాను సందర్భంగా విపక్షం సందర్భంగా కొంత మనకు చేతనైన సహాయం చేయాలనే ఉద్దేశంతో మనం ఆలోచించాము. మన ఎమ్మెల్యే గారు కూడా అదేవిధంగా ఆయన అందరి దగ్గర నుంచి డొనేషన్స్ కలెక్ట్ చేస్తూ వాటిని సీఎం రిలీఫ్ ఫండ్కి ఇస్తూ ఉన్నాము. మనం ఇంతకు ముందర రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అప్పుడు కూడా ఇచ్చున్నాం. తర్వాత రోషే గారు ఉన్నప్పుడు కూడా కర్నూలులో ఏదో అప్పుడు ఇట్లా ఫ్లడ్స్ వచ్చి కర్నూలులో విపక్షం జరిగితే అప్పుడు కూడా ఇచ్చున్నాం. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు హుడ్రూడ్ తుఫాన్కి అప్పుడు ఇచ్చున్నాం. సరే, ఇది మళ్ళీ ఇప్పుడు 4వసారి విజయవాడ జరుగుతుందని ఎవరు ఊహించలేదు, కానీ జరగడానికి జరిగింది. అటువంటి మనకు సహాయం చేతనైంది విజయవాడ వాళ్ళకి చేయాలా అని అనుకునేసి వృతాభక్తిగా మట్టి వినాయకుడిని పూజించడం అంటే ప్రకృతిని ఆరాధించడమేనని, ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని జనసేన పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖరరావు అన్నారు. గూడూరు జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం జనసేన నాయకుల ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాల్లో ఒకటైన పర్యావరణ పరిరక్షణ చేయాలనే ఉద్దేశంతోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనలతో మట్టి వినాయకుల ప్రతిమలు పంపిణీ చేస్తున్నామన్నారు. విద్యార్థి దశ నుండే పర్యావరణ పరిరక్షణపై పిల్లలకు తల్లిదండ్రులు అవగాహన కల్పించాలని కోరారు. రోజురోజుకి పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుందని మట్టి వినాయకుని ప్రతిమలు పూజించడం ద్వారా, నిమజ్జనం చేయడం ద్వారా పర్యావరణంలో ఇబ్బందులు తలెత్తవన్నారు. ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలపై అవగాహన కల్పించి పర్యావరణ పరిరక్షణకు మనవంతు బాధ్యత నిర్వర్తించాలని, కుల మతాలకు అతీతంగా అందరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పిఓసి మోహన్, కార్యదర్శులు ఉప్పు సాయి కిరణ్, మట్టింపాటి సనత్, నాయకులు కార్తీక్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ సిద్ధాంతంలో ఒకటైనటువంటి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి సూచన మేరకు ఈరోజు గూడూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఈ మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయక ప్రతిమ పైన ప్రత్యేక అవగాహన తీసుకొని ప్రతి ఒక్కరు ఈ మట్టి విగ్రహాన్ని పూజించాలి. అలాగే నీళ్ళలో కలిపినప్పుడు మట్టి విగ్రహాన్ని కలిపితే త్వరగా కలిసిపోతుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేరే రంగులతో కలిపితే కలుషితం ఈ నీళ్ళు కూడా చాలా ఇబ్బందులు వచ్చే పర్యావరణకు ఇబ్బందులు అవుతుంది. కాబట్టి మా పార్టీ సిద్ధాంతాలు ఒకటైన పర్యావరణం కోసం ఈ మట్టి విగ్రహాన్ని గత 5-6 సంవత్సరాలుగా ప్రతి ఏడాది వినాయక చవితి రోజు మట్టి వినాయకుడి ప్రతిమని పంపిణీ చేయడం జరుగుతుంది. నాకు ఈ అవకాశం కల్పించాలంటే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకీ సేవా కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకీని తమ భుజాలపై ఉంచుకుని సాయి నామస్మరణ చేస్తూ గ్రామంలోని పురవీధుల్లో ఊరేగించారు. సాయి భక్త భజన బృందం వారిచే భజన నిర్వహించారు. అర్చకుడు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనబోలు గ్రామానికి చెందిన ఆడిపూడి రామకృష్ణారెడ్డి, భువనేశ్వరి దంపతులు, కుమార్తె భావన, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు స్వామివారి పల్లకీని తమ భుజాలపై ఉంచుకుని సాయి నామస్మరణ చేస్తూ గ్రామంలోని పురవీధుల్లో ఊరేగించారు. సాయి భక్త భజన బృందం వారిచే భజన నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన ఆడిపూడి రామకృష్ణారెడ్డి, భువనేశ్వరి దంపతులు, కుమార్తె భావన, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్న
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి సాయి శ్రీ సాయి జయ జయ సాయి సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శిష్య ప్రియ భజన ప్రియ సంరక్షకాయ లోకనాదాయ భక్త లోక సంరక్షక మంగళం నాగలోక సూక్షాయ నవ్య మంగళం వార్తలు ముగించే ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.